ఎట్లా చూస్తారన్న ఇంకా గుళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు దాడి చేసినా అతను మతిస్థిమతం లేదు, అసలు మానసికంగా బాలేడు, అతను మీరు కావాలని ఇష్యూ చేస్తున్నారు, మత కళలో సృష్టించడానికి కోసమే చేస్తాడు అని చెప్పి పోలీసులు కావచ్చు ప్రభుత్వం చాలా చెప్తూ వస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? అయితే ఇది మనం గమనిస్తే ఎప్పుడంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముత్యాలమ్మ గౌరి కానీ ఇక్కడ కానీ వాళ్ళు అరెస్ట్ చేయగానే ఒక వ్యక్తిని పిచ్చోడు అని స్టాంప్ వేసేస్తున్నారు. ఇప్పుడు సేమ్ నిన్న కూడా ఇష్యూ అయినాక సన్షైన్ హాస్పిటల్ తీసుకెళ్లినారు. ఈ అల్తాఫ్ అనే పిచ్చిన కొడుకుని తీసుకెళ్తే అక్కడ ఒక కానిస్టేబుల్ అన్నాడు, అరే వాడు పిచ్చోడు ఉన్నట్టు భయ్ అని అన్నాడు. అక్కడ తిరగబడ్డాం, అరే నువ్వెవరు భయ్, మీరు వత్తాసని తీసుకుంటున్నారు, లేదా డాక్టర్ డిసైడ్. ఎవరు ఒక డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి చేసిన డాక్టర్లు రైసిన్ అనే ఇదే మతానికి చెందిన వాళ్ళు రైసిన్ అనే విషపూరితమైన డ్రగ్స్ తయారు చేస్తున్నారు. అటువంటి వ్యక్తుల నుంచా మీరు, అటువంటి వ్యక్తులక మీరు స్టాంప్ వేసి ఇచ్చేది, వాళ్ళ గురించి మంచి చెప్పేది? అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఒక నాయకుడు మనల్ని ముందు నడిపించే నాయకుడు ఎప్పుడైతే అటువంటి స్టేట్మెంట్ ఇచ్చినాడో ప్రతి అన్యమతస్తులందరూ కూడా హిందూ జాతిని చులకన చేసి ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఇది క్షమించడానికి నేరము. వీళ్ళందరూ కూడా రానున్న కాలం ప్రతి ఒక్క హిందూ మేల్కొంటున్నాడు. మీరు చేస్తున్న ప్రతి ఒక్క అంశాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. రేపు మీకు తగిన బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు నిన్న జరిగిన దాడి, ఇప్పుడు సరే ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే వాడు పిచ్చోడు అంటారు, వానికి మతిస్థిమితం లేదంటారు. వాళ్ళకే ఉండదా మతిస్థిమితము, లేకపోతే వాళ్ళకి నేర్పించే విధానం అట్లుంటుందా అర్థం అవుతలేదు అసలు. ఇప్పుడు వాళ్ళు వస్తారు మన గుళ్ళ దగ్గర, అన్న మతస్థులు అందరూ ఎవరైనా దండ చేసుకోవచ్చు, రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇచ్చింది, ఎవరైనా బతుకోవచ్చు. ఇక్కడ ఎవరి మతాన్ని మనం ద్వేషిస్తలేము, ఏం చేస్తలేము. కానీ వాళ్ళు మన గుడి దగ్గర వచ్చి మన దగ్గర దంద చేసుకుంటున్నప్పుడు మనకన్నా కనీసం మర్యాద ఇవ్వాలి కదా. సరే వాడు పిచ్చోడు తాగున్నాడు ఆడ పోయినాడు, ఎదురుగానే పెట్రోల్ బంక్ ఉంది, ప్రతి జిహెచ్ఎంసీలో ఏదో పెట్రోల్ బంక్ అయినా మున్సిపాలిటీ వాళ్ళు టాయిలెట్ లాగా వాడుకోవచ్చు అన్నారు. కరెక్ట్ గుడి ఎదురుగానే జిహెచ్ఎంసీ టాయిలెట్ ఉంది, అక్కడ ఎవరు ఎడవాడు అంటే వీళ్ళ మైండ్ లా ఎంత విద్వేషం నిండున్నదో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళ సమాజం కూడా. ఎందుకంటే అరే ఇది కాదు, మనం ఎట్లా అయినా అందరం కలిసి బతకాల్సిందే ఎప్పటికైనా. సో ఇది మారాలి, ఈ విధం మారాలని వాళ్ళు కూడా పిల్లల నుంచి వాళ్ళు కూడా చెప్పే విధానంగా చెప్పాలి. ఇది తప్పదు, కంపల్సరీ. ఎప్పటికైనా కొన్ని ఎన్నేళ్ళైనా మనం వీళ్ళతో కలిసి బతకాల్సిందే. సో మీరు ఇప్పటి నుంచైనా మనం మారాలి. లేకపోతే ఇప్పుడు మన దాంట్లో ఎట్లుంటది, హిందువులు అలా వాడు పోతాడు వాడు చూసుకుంటాడు, నాకేంది నా ఫ్యామిలీ ఇది మంచిగా ఉందని నిమ్మలంగా ఇంట్లో అంటారు. మిగతా వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు పోతే వీళ్ళు మతం అని ఇట్లా చేస్తారంటారు. ఇప్పుడు ఏది వచ్చినా ముంగడికి వచ్చేదే పార్టీ, కానీ దానికి మళ్ళా సహకారం ఉండదు. ఇట్లా ఉండొద్దు ఇక్కడ. ఇట్లా అయితే కష్టం. ఇట్లా అయితే ఇంకా మరిన్ని దాడులు జరుగుతాయి. ఆ దాడులు జరిగినప్పుడల్లా ఇంట్లో కూర్చొని టీవీలలో చూసుకుంటా దాడులు జరిగినాయి తీసుకోపోయారు కొట్టితే రాదన్న. ఇది పక్కా చెప్తున్నా, మార్పు అనేది వాళ్ళ సమాజం నుంచి కూడా రావాలి అని నేను కోరుకుంటున్నా. ప్రభుత్వం ఏందన్నా అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది. అపీస్మెంట్ పాలిటిక్స్ మీద ఎన్ని రోజులు నడిపిస్తారు? వాళ్ళకి ప్రస్తుతానికి వాళ్ళు రాజకీయం వాళ్ళు గెలవాలి. కొన్ని మైనారిటీ ఓట్లు ఉంటాయి, కొంచెం హిందువుల చిలికలు ఉంటాయి, సడన్గా కులాల చిలికలు వస్తాయి, మతాల చిలికలు వస్తాయి. దానివల్ల ఈజీగా వాళ్ళు గెలిచిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మన దాంట్లో మనకు ఐక్యత రానన్ని రోజులు మనం ఇట్లాంటి దాడులు సహిస్తూనే ఉంటాం. మన దేవి దేవతల మీద అవమానాలను భరిస్తూనే ఉండాలి. ఇట్లా కాదు, కఠినమైన చట్టాలు కంపల్సరీ. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర పోయినాం అనుకో, వాళ్ళ ఫ్యామిలీ చూడరు, ఏం చూడరు, తెగించి పడేసి మనం తెల్లారి రేపు పొద్దున ఫోటోకి ఎక్కించేస్తారు మనని. కానీ మన దాంట్లో అంత ధైర్యం చేసి తెలివి ఉండదు. అయిపోయింది, రేపు పొద్దున మనకు పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు, పని ఉంది, రూపాయి సంపాదించుకోవాలి, మన బతుకు మనం బతకాలి, ఇదే ఆలోచనతో పోతాం. కానీ సరే పోనీ మార్పు తెచ్చే గవర్నమెంట్ గానే ఏదైనా ప్రజలు సహకరించాలి, లేకపోతే కఠినమైన చట్టాలు తీసుకురానికి ప్రజలు తిరగబడాలి. కంపల్సరీ ఏదో ఒకటి చెయ్యాలి. ఇట్లయితే కాదు, రెగ్యులర్ రొటీన్ గా ఈ దాడులు జరుగుతా పోతే మంచిది కాదని నేను చెప్తాను.